బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లో కొద్దిగా తడబడి కివీస్ చేతిలో క్లీన్ స్వీప్ అయ్యి చతికిలపడి డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ టాప్లో ఉండే టీమిండియా ఒక్కసారిగా రెండో స్థానానికి పడిపోయింది. అదే సమయంలో మన డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ ఛాన్సులు కూడా సంక్లిష్టంలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఆసీస్పై 4 టెస్ట్ మ్యాచ్లు గెలిస్తేనే ఇండియా ఎవరి మీద ఆధారపడకుండా డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్తుంది అన్న సమయంలో టీమిండియా మంచిగా కంబ్యాక్ ఇచ్చింది. బుమ్రా నాయకత్వంలో భారత్ జట్టు పెర్త్ వేదికలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఏకంగా 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి ఆసీస్ గడ్డపై తొడకొట్టింది. టెస్ట్ సిరీస్లో మొదటి మ్యాచ్లోనే విజయం సాధించి బుమ్రా సేన బోణి కొట్టింది. ఈ విజయంతో టీమిండియా మళ్లీ డబ్ల్యూటీసీ టేబుల్లో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఈ గెలుపుతో భారత్ జట్టు 61.11 విజయాల శాతంతో మొదటి స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా జట్టు 57.69 విజయాల శాతంతో రెండో స్థానానికి పడిపోయింది. ఇదే జోష్తో టీమిండియా మిగతా మ్యాచ్లు గెలిస్తే మనల్ని డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్లనివ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. ఈ మ్యాచ్లో విజయం టీమిండియాకు చాలా ప్రత్యేకమని చెప్పాలి. రోహిత్, గిల్, అశ్విన్, జడేజా, షమీ లాంటి సీనియర్ ఆటగాళ్లు లేకపోయినా బుమ్రా నాయకత్వంలో టీమిండియా పెర్త్లో పెను విధ్వంసాన్ని సృష్టించి విజయాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పిచ్ అయిన పెర్త్లో ఇండియాను ఇబ్బంది పెట్టాలని ఆస్ట్రేలియా భావించింది. కానీ ఇండియా ఊహించిన విధంగా పుంజుకుని ఆస్ట్రేలియాను వాళ్లు తీసిన గోతిలోనే కప్పెట్టేసింది. ఈ విజయం ఇండియా బిగ్గెస్ట్ ఎవర్ కమ్బ్యాక్ విజయాలలో ఒకటిగా నిలిచిపోతుంది. ఈ మ్యాచ్లో గెలుపుతో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా, ఇండియా 295 పరుగుల అతి భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ఆసీస్పై అలానే సేనా కంట్రీస్లో ఇండియా ఎప్పుడూ కూడా ఇన్ని పరుగుల తేడాతో విజయాన్ని అందుకోలేదు. అలా ఇండియా తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్లో మొదటి టెస్ట్లోనే గెలవడం ఇది రెండోసారి. 2018లో ఇండియా మొదటిసారి మొదటి టెస్ట్లోనే విజయాన్ని అందుకుంది. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఇండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం. 2008లో మొహాలీలో ఆసీస్పై ఇండియా 320 పరుగులతో గెలవగా ఇప్పుడు 295 రన్స్ తేడాతో గెలిచింది. అంతేకాకుండా ఆఫ్టర్ స్టేడియంలో ఆస్ట్రేలియాని ఓడించిన మొట్టమొదటి జట్టుగా భారత్ జట్టు అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇక ఆసీస్ గడ్డపై కెప్టెన్సీ చేసిన మొదటి టెస్ట్లోనే గెలిచిన రెండవ కెప్టెన్గా చరిత్రలకెక్కాడు. గతంలో రహానే కూడా తన కెప్టెన్సీ చేసిన మొదటి టెస్ట్లోనే విజయం సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో బుమ్రా కెప్టెన్గా అదరగొట్టాడు. బౌలింగ్ మార్పుల దగ్గర నుండి ఆటగాళ్లను ప్రోత్సహించడం వరకు ఎక్కడా తడబడకుండా నాయకుడిగా తానే ముందుండి నిలబడి ఇండియాను విజయపదంలో నడిపించి తాను పర్ఫెక్ట్ కెప్టెన్ మెటీరియల్ అని రుజువు చేశాడు. బుమ్రా కెప్టెన్సీ చూశాక ఇండియా ఫ్యూచర్ టెస్ట్ కెప్టెన్గా అలానే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బుమ్రా సరైన న్యాయం చేయగలడని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే 4వ రోజు 3 వికెట్ల నష్టంతో 12 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్ ప్రారంభంలోనే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వికెట్ను కోల్పోయింది. ఖవాజా 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో మరోసారి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోతుందేమో అనే అనుమానం అందరి మదిలో మెదిలింది. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ యాంకర్ రోల్ పోషించగా ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు 62 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న సమయంలో 17 పరుగుల వద్ద స్మిత్ను సిరాజ్ అవుట్ చేశాడు. స్మిత్ అవుట్ అయినా ఆస్ట్రేలియా దూకుడు మాత్రం ఎక్కడా తగ్గలేదు. స్మిత్ తర్వాత క్రీజులకు వచ్చిన మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్తో కలిసి పరుగులు సాధించడం మొదలుపెట్టారు. ఎక్కడా భయపడకుండా అగ్రెసివ్ బ్యాటింగ్తో టీమిండియా స్పీడ్ను కట్టడి చేయాలని భావించారు. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి 82 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చూస్తుండగానే ట్రావిస్ హెడ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ వైపుగా పరుగులు తీశాడు. వీరిద్దరి బ్యాటింగ్ చూస్తుంటే చాలా భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పుతారేమోననే అనుమానం, భయం రెండూ కలిగాయి. కానీ కీలక సమయంలో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ టెక్నిక్తో, సరైన ప్లానింగ్తో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ లోపాన్ని పసిగట్టి అతడి బాడీకి దగ్గరగా బౌలింగ్ చేయడంతో ఆ బంతులను ఎదుర్కోలేక పంతుకు క్యాచ్ ఇచ్చి 89 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. హెడ్ అవుట్ అయినా మార్ష్ మాత్రం దూకుడు కొనసాగించాడు. కానీ ఇంతలోనే నితీష్ రెడ్డి ఎంట్రీ ఇచ్చి మిచెల్ మార్ష్ను 47 పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 182 పరుగులకు 7 వికెట్లను కోల్పోయింది. చివర్లో అలెక్స్ క్యారీ కొద్దిసేపు ఒంటరి పోరాటం చేసినా మిగతా అందరూ టైలెండర్ బ్యాటర్లు కావడంతో ఆస్ట్రేలియా ఎక్కువ పోరాడలేక చేతులెత్తేసింది. అలెక్స్ క్యారీ 36 పరుగులు చేసి చివరి వికెట్గా వెనుదిరిగాడు. ఇండియా బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీసి అదరగొట్టాడు. సిరాజ్ కూడా 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. భారతదేశ పిచ్చులపై తేలిపోయిన సిరాజ్ ఆస్ట్రేలియా పిచ్చులపై మాత్రం మెరుగ్గా రాణించాడు. మిగిలిన బౌలర్లలో సుందర్ 2 వికెట్లు, హర్షిత్ రాణా, నితీష్ రెడ్డి చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.